హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ నేను బియ్యం నానబెట్టుకున్నాను. పుంగనాలు వేసుకుందాము అనేసి. సో, అదొక 3 అవర్స్ 2-3 అవర్స్ నానితే సరిపోతది. సో, దానికేమంటే నేను మళ్ళీ పొటాటో ఉడకపెట్టేసుకోవాలి. సో, దానికి రెడీ చేసుకున్నా కుక్కర్‌లో పెట్టి. జస్ట్ ఆ బాల్కనీ క్లీన్‌గా అయిపోయిందిగా. అలా బయట కూర్చోవాలి అనిపించింది. బయట అలా కూర్చున్నానో లేదో చల్లగా గాలి స్టార్ట్ అయ్యింది. నార్మల్‌గా ఎండగానే ఉండింది. సడన్‌గా వెదర్ చేంజ్ అయిపోయింది. అదే చల్లగా అయిపోయింది, వర్షం పడుతుందేమో అనుకున్నాను. సడన్ గా చూసారా, అది అసలు మట్టి ఎలా వచ్చేసింది డస్ట్ అంతా. డస్ట్ అంతా రే పెద్ద వర్షం రా టెడ్డా. కన్స్ట్రక్షన్ చేసి డస్ట్ అంతా పోతుంది. అందరూ బయటే ఉన్నారు. సో అలా చల్లగా అయిందో లేదో వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలంట. వర్షం కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడే ఐస్ క్రీమ్స్ కావాలి అనేసి తింటున్నారు. ఇంత పెద్ద గాలి వస్తే వర్షం ఎక్కడ పడుతుంది, పడదేమోలే, గాలి వచ్చి ఆగిపోతుందిలే అనేసి అనుకున్నాం. కానీ డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. అలా అలా కొద్దిగా మళ్ళీ కొద్దిగా చిన్న వర్షం స్టార్ట్ అయింది. ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ వర్షం అనమాట. సో అందుకే అలా ఎంత బాగా అనిపించిందో, చాలా హ్యాపీగా అనిపించింది. మొన్న కొంచెం పడింది, ఒక 1-2 సెకండ్స్ పడి ఆగిపోయింది. మళ్ళీ ఇదే పెద్ద వర్షం పడడము. అసలు బెంగళూరులో ఎలా ఉంటుందంటే, సమ్మర్ వచ్చిందంటే మార్నింగ్ అంతా ఎక్కువ ఎండ ఉంటుంది, ఈవినింగ్ కంపల్సరీగా వర్షం పడేది. అలా ఉండేది. ఇప్పుడు అలా అసలు లేదు. అసలు ఏంటబ్బా ఇంత ఎండలుగా ఉన్నాయి అలా అనిపించింది. సో అలా బయట వర్షం పడిపోతా ఉంది. నేను లోపలికి వచ్చేసాను. ఎలాగో పునుగులు చేసుకోవాలి అనిపించిందిగా, కానీ వర్షం పడక ముందే నాకు అనిపించింది వర్షం పడేటప్పుడు ఇది పునుగులు చేసుకొని తింటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో. కరెక్ట్ గా అప్పటికప్పుడు అనుకోలేము కదా, బియ్యం నానబెట్టుకోవాలి, బియ్యం పిండి అయినా ఉండాలి, దోశ పిండి, ఇడ్లీ పిండి అలాంటిది ఏదైనా ఉంటే మనం చేసుకోగలుగుతాము. అనుకోకుండా ఇది నానబెట్టుకున్నాం కాబట్టి వేడి వేడి పునుగులు వేసుకోవచ్చు అనిపించింది. ఈ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను, కంప్లీట్ గా షేర్ చేయలేదు, జస్ట్ చేసేసుకొని తినడం మాత్రమే షేర్ చేశాను. సో ఇప్పుడు కంప్లీట్ గా షేర్ చేసుకోవాలి అనిపించింది. ఒక చిన్న గ్లాస్ బియ్యం కడిగి మంచిగా నానబెట్టేసుకున్నాను. దానికి మిక్సీలో వేసేసుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీలో వేసుకొని పిండిలాగా చేసుకోవాలి. పొటాటో ఏమైనా దగ్గర 1 ఉంది. సో మీరు పొటాటోస్ ఎన్ని కావాలంటే చేసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టు మనం ఎంత బియ్యం వేసుకున్నా అన్ని పొటాటోస్ ఉడకపెట్టేసుకోవాలి. దాని తర్వాత ఆ పిండిలో ఈ పొటాటో వేసేసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని దాంట్లో కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అన్ని వేసుకొనేసి మిక్స్ చేసేసుకోవాలి. నేను జీలకర్ర వేయడం మర్చిపోయా, మీరు జీలకర్ర కూడా వేసుకోండి. అంతే. వేడి వేడిగా పుంగనాలు రెడీ అయిపోతే ఆయిల్లో వేసుకొని తినేయడమే. దానికి టీ పెట్టేశాను. మా సుదర్శన్ టీకి వెళ్ళున్నాడు. వచ్చిన వెంటనే పెడదాంలే వేడి వేడిగా బాగుంటుంది అనుకున్నా. ఇక్కడ వస్తూ మా సుదర్శన్ ఏం చేశాడు, డామినోస్ పిజ్జా ఆర్డర్ చేస్తున్నాడు. మా సుదర్శన్ ఇంటికి రాకముందే ఆ పిజ్జా వచ్చింది. జస్ట్ పిజ్జా వచ్చింది, మా సుదర్శన్ వచ్చాడు. ఇంతలో ఫోన్ చేసి అడిగా, బాబా పిజ్జా ఆర్డర్ చేస్తున్నాడు. అది అక్కడికి వచ్చిందా బుజ్జు అన్నాడు. ఏమంటే టీటీకి వెళ్ళాడు కదా, వాళ్ళు ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, ఇట్లా ఉంటాయి కదా. సో ఆర్డర్ చేసుకున్నారంట. అదేమంటే మన అడ్రస్ కి మన హౌస్ కి వచ్చేసింది. అక్కడికి ఆర్డర్ చేసుకున్నారు, కానీ మన హౌస్ కి వచ్చింది. వాళ్ళు ఏం చేసుకున్నారు, ఫ్రెండ్స్ పర్వాలేదులే ఇంటికి వచ్చింది కదా, పిల్లలు తింటారు, మళ్ళీ నువ్వు ఇక్కడ తీసుకురావద్దు, అక్కడే ఉన్నీలే అనేసి వాళ్ళు ఒప్పుకోలేదంట క్యాన్సిల్ చేయడానికి, ప్లస్ అది తీసుకొని వెళ్ళడానికి కూడా తినడానికి వాళ్ళు. సో అలా ఆ రోజు పిజ్జా వచ్చింది. సో టెడీ హ్యాపీకి ఫుల్ హ్యాపీ అన్నమాట పిజ్జా చూడగానే. ముగ్గురు తిన్నారు, నాకు కొద్దిగా ఇచ్చారు, అది సప్పగా ఉంది, నాకు ఎందుకో నచ్చలేదు. అంతే. అది తినేసిన తర్వాత ఏమంటే పుంగనాలు తెచ్చాను. బాబా నేను పుంగనాలు చేశాను, నువ్వు తినాల్సిందే అనేసి టీ పుంగనాలు పెట్టుకుని వచ్చాను. చేశాను కదా, తినేంత వరకు వదలలేదే లేదనమాట. దానికి అల్లం చట్నీ ఎంత బాగా అనిపించిందో. బాల్కనీ నీట్ గా క్లీన్ అయిపోయినాక మీకు చూపించనే లేదుగా, అందుకే ఒకసారి చూపిద్దాం అనేసి మళ్ళీ బాల్కనీలోకి వచ్చేసాను. కొన్ని ప్లాంట్స్ ఏమంటే ఇట్లా పెద్ద పెద్ద పాట్స్ లో వేసుకున్నాం, కానీ మట్టి తక్కువ అయిపోయింది. ఆ మట్టి లేదు, కొనుక్కొచ్చుకోవాలి అనేసి సగమే వేసున్నాడు ఒక దాంట్లో. కోకోనట్స్ అన్ని అక్కడ పెట్టున్నాము.
ఊరికి వెళ్తానుగా ఉగాదికి, ఇంకా ఇంటికి తీసుకెళ్ళాలి అనేసి. సో నీట్గా అయిపోయింది బాల్కనీ. ఇంకా నేను ఊరికి వెళ్ళినప్పుడు ఏమైనా దీనికి మల్లె చెట్టుకి ఆకులు వస్తాయేమో, అప్పుడు పూలు పూస్తాయేమో, అప్పుడు నేను ఉండనేమో అనేసి కొంచెం దిగులు అనిపించింది. రే అనుకున్నాను. ఎందుకంటే కొద్దిగా వచ్చున్నాయి, అప్పుడే లేత ఆకులు వస్తున్నాయి. మా మమ్మీ చెప్పింది ఆకులు దండిగా వచ్చి పూలు కూడా దండిగా పూస్తాయి ఒకసారిగా అనేసి అని. ఆ టైంలో నేను ఉండనేమో అనేసి అనిపించింది. సో అలా ఆ రోజు బాల్కనీ క్లీన్ అయిపోయింది. ఇంకా తర్వాత బెడ్రూమ్, హాల్ అన్నీ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినాయి. ఇంకా ఇది వచ్చేసి ఒక రోజు సండే అనమాట. ఇంకా సండే ఆ రోజు మార్నింగ్ ఏమంటే దోశ చికెన్ కర్రీ చేసుకోవాలి అనిపించింది. ఇంకా వీళ్ళు నిద్ర లేయలేదు, పడుకొనే ఉన్నారు ముగ్గురు. సో నేను దోశ పిండి ఆర్డర్ చేశాను. ఇంకా అలా చికెన్ కర్రీ చేసేద్దాము అని చికెన్ కూడా ఆర్డర్ చేసేసాను. ఇంక ఇంతలో మా సుదర్శన్ లేచాడు. తర్వాత అన్ని కట్ చేసేసుకుందాము అనేసి, అదేమంటే సూప్ లాగా చేసుకోవాలి, దండిగా ఉండాలి అనేసి వాటర్ ఎక్కువ వేసాను అనమాట. దోశకి ఇడ్లీకి చాలా బాగుంటుంది ఇలా సూప్ ఎక్కువ వేసుకుని తింటే. అప్పుడు మనం ఆ చికెన్ ఉడక పెడతాం కదా, అప్పుడే ఆ వాటర్ ఎక్కువ వేసుకోవాలి. దాని తర్వాత వేసామంటే టేస్ట్ ఉండదు. ఇంకా మా సుదర్శన్ వచ్చేసాడు, చేస్తాను చికెన్ కర్రీ అని. వెళ్ళిపోతా మళ్ళీ పెట్టి నీ చెయ్యి చూపించాలా, నీ కాలు. నేను కట్ చేస్తుందా అంత నువ్వు చేస్తున్నా సుదర్శన్. హస్బెండ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా కానీ భరించచ్చేమో, కానీ ఈ వంట వచ్చి ఉంటుందే వాళ్ళని భరించడం చాలా కష్టం అప్ప, నాకు అనిపిస్తూ ఉంటుంది అలా. ఏమంటే కొందరికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఏమంటే వీక్లీ వన్స్ లేకపోతే డేలో ఎప్పుడో ఒకసారో అలాంటివి ఎప్పుడు మనం భరించాల్సి వస్తుంది. కానీ వంట వచ్చి ఉంటుంది అనుకోండి, మార్నింగ్ భరించాలి, మధ్యాహ్నం భరించాలి, ఈవినింగ్ భరించాలి, నైట్ భరించాలి. ఏమంటే ఏదో ఒకటి తక్కువ అంటారు, లేదా అది బాలేదు ఇది బాలేదు అంటారు. పర్ఫెక్ట్ గా ఉంది అనేది మాత్రం మెచ్చుకోరనమాట. ఇంకా ఇక్కడ విషయం ఏమంటే, నేను కదా చేయాలి అనుకుంటున్నాను, కానీ సుదర్శన్ చేస్తే బాగుంటుంది కదా అనేసి నేనే అడిగా, బాబా నువ్వు చేస్తావా, బాగుంటుందేమో ఒకవేళ అన్నట్టుగా. మళ్ళీ ఏదో ఒకటి బాగాలేదంటే సండే అంతా అప్సెట్ అయిపోతుంది కదా అన్నట్టుగా సుదర్శన్ని పిలిచి, సరే చెయ్యి బాబా నువ్వే అనేసి పిలిచా. కాకపోతే నేను చేయాలనుకున్నాను కాబట్టి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ విషయం ఏమంటే, మా సుదర్శన్కి వేరే వాళ్ళు కట్ చేసినవి కూడా ఇష్టం లేదనమాట. అవి వేసి చేయడం మా సుదర్శన్. వేరే వాళ్ళు ఏమో పక్కన పెడితే నేను కట్ చేస్తే కూడా నచ్చదు, సుదర్శనే కట్ చేసుకోవాలి అనుకుంటాడు. అందుకే ఇందాక అలా నుంచొని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను కదా, వాటిని చూస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అదే చెప్పాను, బాబా నేను కట్ చేసిన వెజిటేబుల్స్ నువ్వు చేస్తున్నావు అనేసి. యాక్చువల్గా నా వే ఆఫ్ చాపింగ్ వేరే అనమాట వెజిటేబుల్స్ ఏదైనా కర్రీ చేసేటప్పుడు. కానీ మా సుదర్శన్ కోసం మార్చుకున్నాను. సుదర్శన్కి ఇష్టం వచ్చినట్టే కట్ చేస్తాను. కర్రీస్లో నాకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసి వేస్తే మా సుదర్శన్కి నచ్చదు. నేను ఎన్నిసార్లు చెప్పాను, బుజ్జు టొమాటోస్ని సన్నగా పొడుగుగా ఇలా కట్ చేయమని, ఎందుకు చిన్నవి కట్ చేస్తావు అంటా ఉంటాడు. ఏమంటే బెంగళూరులో టొమాటోస్ గురించి చెప్తూనే ఉంటాను కదా, ఉడకవు తొందరగా, అందుకే సన్నగా చిన్నగా కట్ చేసి అంటే తొందరగా ఉడికిపోతుంది కదా అనేసి అట్లా వేసేస్తాను. ఇంకా మా సుదర్శన్ కనిపెట్టేస్తాడు అనమాట వాటిని అట్లా. ఇంకా ఇక్కడ ఇంకోటి ఏమంటే, చికెన్ ఉంటుంది కదా, అది మనం షాప్కి వెళ్ళేసి చికెన్ ఫ్రెష్గా తెచ్చుకుంటామే, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అదే ఇష్టం వస్తుంది నాకు. ఈ లిషియస్ అనేసి ఇంకా ఆన్లైన్లో కొన్ని రెలిష్ చికెన్, ఇంకోటి నందూస్ చికెన్, సో ఇట్లాంటివి ఉంటాయి కదా, అవంతా టేస్టీగా ఉంటాయి. ఇంకా తప్పదు, ఆ టైంలో ఎవరు వెళ్ళలేము అనే టైంలో ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా ఉంటాము. ఇంకా నేనేమంటే, వీళ్ళు నిద్రపోయి లేసే లోపల రెడీగా పెట్టేసేయాలి బ్రేక్ఫాస్ట్ అన్నట్టుగా తెప్పించాను ఆన్లైన్లో. ఎలాగైతే ఆ రోజు కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా దోశలు వేసుకోవడమే. ఇంకా సుదర్శన్ ఏమంటే, నేను ఆల్రెడీ కలిపి పెట్టాను బాబా దోశ పిండి అంటే, అయినా కలుపుకుంటా ఉంటాడు. నా మీద అంతగా నమ్మకం అనమాట మా సుదర్శన్కి. సరే అనేసి ఇంకా ఇప్పుడు దోశ నేను దోశ పెను, ఈ ప్యాన్ ఉంది కదా, అది మార్చాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నాయి ఒక 3-4 ఉన్నాయి. ఒకటి ఐరన్ కడాయి ఉంది, ఇండస్ వ్యాలీది, ఇంకోటి నార్మల్ది ఏదో ఒకటి ఉంది నాన్ స్టిక్ది. కాకపోతే ఇది ఒక్కటే యూజ్ చేసుకుంటూ ఉన్నాను, ఇది అలవాటు అయిపోయింది. కాకపోతే ఇదే దోశకి ఇదే చపాతీకి కూడా వేస్తూ ఉంటాను. ఈసారి దోశకంటూ ఒకటి సపరేట్గా తీసుకోవాలి అనేసి అనుకున్నాం. డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మమ్మీ దోశ వేస్తూ ఉంటే ఆ ప్యాన్ భలే నచ్చింది నాకు. సో అది ఆర్డర్ చేసుకుందాం ఇంటికి వెళ్ళినాక అని చెప్పేసి అనుకున్నా. అలా అనుకున్నానే కానీ మళ్ళీ మర్చిపోయి, ఈసారైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నాను. ఒకవేళ నేను చేసుకుంటే మీతో షేర్ చేస్తాను. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ దోశ చికెన్ మంచిగా తినేసాము. అయిపోయిన తర్వాత ఏమంటే, ఇంకా నేను సుదర్శన్ రెడీ అయిపోయాము. ఆ రోజు ఏమంటే షాపింగ్కి వెళ్ళాలి అనేసి అనుకున్నాం అనమాట. ఇది సుదర్శన్ షర్ట్, ఇంకా నా ప్యాంట్.
అదే ప్యాంట్ ఎన్నిసార్లు వేసుకుంటావు ఆశ అనుకుంటారేమో. 2 టైమ్స్ చూపించినప్పుడు అది టెడీ ప్యాంట్ అనమాట. ఇంకా నెక్స్ట్ టైం 2 టైమ్స్ వేసుకుంటున్నాను. ఇది నా ప్యాంట్, ఇది నాకంటూ కొనిచ్చింది ప్యాంట్ అనమాట మా సుదర్శన్. ఈ బ్లాక్ లూజ్ ప్యాంట్ తో ఇంకొక ప్యాంట్ కొనిచ్చాడు, క్రీమ్ కలర్, ఆ వాల్ ఉంది ఆ కలర్ లో. ఇంకా అది వేసుకోలేదు, అది వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఏమంటే దాచి పెట్టుకున్నాను, ఎప్పుడైనా మంచిగా ఎప్పుడైనా ఎక్కడ వెళ్ళినప్పుడు వేసుకుందాంలే అన్నట్టుగా పెట్టుకున్నాను. ఇంకా మీకు తెలుసుగా హ్యాపీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టెడ్డీ కూడా 10th క్లాస్ చదువుకుంటానే ఉంది, హోంవర్క్ రాస్తానే ఉంటది. ఇంకా వాళ్ళిద్దరిని ఇలా షాపింగ్ అని అట్లా ఇట్లా తిప్పామనుకో టైర్డ్ అయిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాపం చదువుకోలేరు. అందుకనేసి ఇంకా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు ఇలాంటి షాపింగ్ కి. అలా రావాలంటే అది రారనమాట. మాల్స్ కి ఊరికి ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారు. సర్లే ఎందుకులే వాళ్ళకి బోర్ అన్నట్టుగా ఇంకా నేను మా సుదర్శన్ వెళ్తున్నాం, మారుతల్లి వెళ్తున్నాము. అక్కడ సుదర్శన్ సిల్క్స్ కి వెళ్తున్నాం. ఎప్పటి నుండి అనుకుంటున్నాను సుదర్శన్ సిల్క్స్ కి వెళ్ళాలి, అక్కడ షాపింగ్ చేయాలనేసి. టైం వచ్చింది లాస్ట్ కి. నా ఫ్రెండ్స్ దగ్గర వినున్నా సుదర్శన్ సిల్క్స్ లో చాలా కాస్ట్ ఉంటుంది, మినిమం 10,000 స్టార్టింగ్ ఉంటుంది అనేసి అన్నారు. ఓ మై గాడ్, అదితే మన బడ్జెట్ కాదు అన్నట్టుగా అలా వెళ్లకుండా ఆగిపోతా ఉండేవాళ్ళము. సరే అయినా ఏముంది ఒకసారి చూద్దాం కదా, వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అనేసి మా సుదర్శన్ తీసుకెళ్తున్నాను. మా ఉగాది ఇంకా రంజాన్ ఫెస్టివల్ షాపింగ్ అన్నమాట. ఇంకా నాకు తెలిసేమంటే ఓన్లీ శారీసే ఉంటాయేమో ఇక్కడ అనేసి అనుకున్నాను. కానీ ఆల్ ఇన్ వన్ అనమాట. దీంట్లో ఫ్యామిలీకి అందరికీ కావాల్సినవి దీంట్లో ఉంటాయి, పిల్లలతో సహా. జెంట్స్ కి కావాల్సింది శారీస్, ఇంకా లేడీస్ కి, ఇలా పిల్లలకి అన్నట్టుగా అందరికీ ఉన్నాయి. ఇంకా ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుర్తుకొచ్చింది. అక్కడ కూడా అంతే కదా, కింద ఒక ఫ్లోర్ ఉంటది, అంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉండేటివన్నీ కింద ఉంటాయి, పైన పట్టు శారీస్ ఉంటాయి, ఆ పైన జెంట్స్ ఉంటాయి, ఆ పైన కిడ్స్ వేర్ ఉంటాయి. సో అట్లా ఇంకా మేమైతే పట్టు శారీస్ అనేసి అడిగేసరికి వాళ్ళు 2nd ఫ్లోర్ కి వెళ్ళమన్నారు. అందుకే డైరెక్ట్ గా 2nd ఫ్లోర్ కి వచ్చేసాము. ఇంకా పట్టు శారీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయిగా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం ఎలాంటి తీసుకోవాలి అనేసి. సో ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ కొన్ని చూసాం అనమాట, నార్మల్ గా వెడ్డింగ్ వేర్ అన్నట్టుగా. చాలా అవి ఎందుకంటే కొంచెం హెవీగా ఉన్నాయి, ఇలాంటివి వేసుకుంటారా ఆంటీ కానివ్వండి, మా మమ్మీ కానివ్వండి, అలా అనిపించింది. సో మళ్ళీ ఇంకా ఇప్పుడు కలంకారీ కదా దేనికైనా కానీ, సో దాంట్లోనే చూసామన్నమాట. కొన్ని కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి, పట్టులో ఉన్నాయి అనేసి చూపించారు. సో పట్టు ఇంకా ఇదేమంటే మనం వెడ్డింగ్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా వేసుకోవచ్చు, క్యాజువల్ గా కూడా వేసుకొని వెళ్ళొచ్చు. సింపుల్ గా బాగుంది, హ్యాండిల్ చేయగలుగుతారు పెద్దవాళ్ళు అన్నట్టుగా అనిపించింది. సో కొన్ని కలర్స్ చూస్ చేసాము, నచ్చాయి. మళ్ళీ ఏమంటే ఇంకా మనము ఒక దగ్గరే చూస్తూ ఉంటాం, మళ్ళీ ఎక్కడో ఒక శారీ నచ్చుతుంది కదా. సో అలా ఇంకా ఇక్కడ చూసాము, మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పట్టు శారీస్ ఉన్నాయి, ఉన్నాయి, వెయిట్లెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంకో ఈ కలర్ అన్ని ఇంకా ఇక్కడ వీడియోలో కొంచెం లైట్ గా అనిపిస్తున్నాయి మీకు, ఆ లైటింగ్ లో అయితే నాకైతే భలే అనిపించాయి, భలే బ్రైట్ గా ఉన్నాయి, నాకు చాలా నచ్చేసాయి. ఏది చూపించినా కానీ భలే ఉంది అనిపించింది. ఇంకా ఈ కలర్ నాకు చాలా నచ్చింది. ఇంకా మా సుదర్శన్కి ఏమంటే ఈ కలర్ నచ్చింది. ఇంకా లాస్ట్కి ఏమంటే వేరే సెలెక్ట్ చేసుకున్నాం. బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఏమంటే వాళ్ళు కాఫీ తాగొచ్చు ఫ్రీగా మీరు, పైన రెస్టారెంట్ ఉంది అన్నారు. ఆ శారీస్ బిల్ ఎంత అయిందో అవంతా పక్కన పెట్టేస్తే నాకు వాళ్ళ ఫ్రీగా తాగొచ్చు అని చెప్పారే కాఫీ, నాకు అది భలే నచ్చేసింది. బాబా ఫస్ట్ కాఫీ తాగేద్దాం పద బాబా అనేసి అన్నాను. ఇంకా అలా ఆ రెస్టారెంట్కి వెళ్ళాం, పైనే ఉందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే భలే స్మెల్స్ వస్తూ ఉన్నాయి, అందరూ ఏమంటే భలే తింటా ఉన్నారు. ఇంకా అది కరెక్ట్గా లంచ్ టైం అయ్యిందనమాట. నేను ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసి వచ్చేసాను. ఇంకా రెడ్డికి ఫోన్ చేసేసి తినేసేయండి మీకు ఆకలేస్తే అని చెప్పాను, వాళ్ళు తినేస్తున్నారు. ఇంకా అలా మేము ఓన్లీ కాఫీ కోసం వచ్చి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత దోశ కావాలి, మసాలా దోశ అన్నాను. సో అంత పెద్ద మసాలా దోశ ఇచ్చారు. ఇంకా ఇది గోబీ మంచూరియా తీసుకున్నాము. యాక్చువల్గా సుదర్శన్ ఏమంటే ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నాడు, కాకపోతే ఆ దోశ అంత పెద్ద చూసి ఫ్రైడ్ రైస్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఎలాగో క్యాన్సిల్ చేశారు వాళ్ళు, నార్మల్గా అయితే చేసుకోరు కదా ఆర్డర్ చేసేసిన తర్వాత. సో అలా మంచిగా కాఫీ తాగేసాం, కొంచెం ఎనర్జీ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు జెంట్స్ వేర్కి వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి. మన లేడీస్ షాపింగ్ కి తినకపోయినా పర్వాలేదు, ఆ శారీ చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఈ జెంట్స్ షాపింగ్ ఉంటుంది, అమ్మ ఎంత బోరింగ్ ఉంటుందో అంత బోరింగ్ ఉంటుంది. అది తొందరగా అవ్వదుగో, అలా కాళ్ళు లాగుతారు, అదిగో ఆ నడుము లాగి చూస్తాడు, ఏదేదో చేస్తానే ఉంటాడు. మా సుదర్శన్ ప్యాంట్ సరిగ్గా ఉందా, ఆ ఫ్యాబ్రిక్ చూస్తాడు, ఎందుకులేండి 1 గంట తీసుకుంటాడు ఇక్కడ. ఫైనల్లీ ఒక ప్యాంట్ మాత్రం సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు షర్ట్స్ తీసుకుంటున్నాం. ఈ షర్ట్స్ ఏమంటే సైజెస్ తో ప్రాబ్లం అనమాట. ఇంతకీ జెంట్స్ షాపింగ్ ఎవరికో తెలియదు కదా, మా డాడీ కోసమే. అందుకే మా డాడీ కోసం కొంచెం టైం తీసుకొని మంచిగా చేసుకున్నాము. కాకపోతే డాడీకి అడిగితే సైజ్ చెప్తారు, సర్ప్రైజ్ గా ఉండాలి కదా అన్నట్టుగా సైజ్ అడగకుండానే డాడీ సైజ్ కొంచెం సన్నగా అయిపోయారు మా డాడీ, ఇప్పుడు అప్పుడులాగా లేరు కొంచెం, అందుకని సైజ్ కొంచెం తీసుకున్నాం తక్కువగా. ఫైనల్లీ ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాము. మా అత్తయ్యకి ఒకటి, మా మమ్మీకి ఒకటి, ఇంకా మా డాడీ
డాడీకి ఆ ప్యాంట్ షర్ట్ అన్నమాట. ఇంకా సేమ్ డిజైన్ లో ఇంకొక శారీ గ్రే కలర్ ఉంది, అది ఎక్స్ట్రాగా తీసుకున్నాము. అది ఎవరికో అనేది నేను కమింగ్ బ్లాగ్స్ లో షేర్ చేస్తాను మీకు. యాక్చువల్ గా ఏమంటే డాడీ మనీ పంపించారు, మీ నలుగురు డ్రెస్సెస్ కొనుక్కోండమ్మా మంచివి అన్నట్టుగా. కాకపోతే ఇంకా మా షాపింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా, ఉన్న ఇల్లే అన్నట్టుగా మా కోసం ఇంక కొనుక్కోకుండా ఇంకా ఇలా మమ్మీకి డాడీకి ఆంటీకి అలా షాపింగ్ చేశాము. ఇంకా మీకు లాస్ట్ వ్లాగ్ లో చూపించాను యాపీ కోసం ఏం తీసుకున్నాను. ఇంకా టెడ్డీకి అయితే తీసుకోవాలి, వాడికే కరెక్ట్ గా దొరకడం లేదు, ఏం చేయాలో మరి. ఇంకా నాకు బ్రొకోలీ అంటే భలే ఇష్టము. ఈ మధ్య బ్రొకోలీ కాస్ట్ కూడా ప్రైస్ చాలా తక్కువగా ఉంది సీజన్ కాబట్టి, సో అందుకనేసి 2 తెప్పించుకొని ఉన్నాను. ఇంకా అదేమంటే తొందరగా చేసుకొని తినేస్తే బాగుంటుంది, అయితే వాడిపోతుంది అనమాట. అందుకే ఇంకా ఆ రోజు జస్ట్ బటర్ లో అలా ఫ్రై చేసి సాల్ట్ పెప్పర్ వేసేసుకొని ఇంకా తినేద్దాము అన్నట్టుగా పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు అది తినేసిన తర్వాత యోగాకి వెళ్ళేసి వచ్చాను. దాని తర్వాత ఏమంటే యాపీ కూడా స్కూల్ నుండి వచ్చేసింది. ఇంకా మా సుదర్శన్కి ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంకా కుకుంబర్ కట్ చేసి ఇస్తే అదిగో మా సుదర్శన్ కి తినిపిస్తా ఉంది. ఆ డాడీ వాళ్ళు ఏమంటే ప్రతి ఒక్క పండక్కి ప్రతి ఇయర్ పంపిస్తా ఉంటారు మనీ. కాకపోతే నేను మీతో ఎవరితో ఎప్పుడు షేర్ చేసుకోలేదు, ఎందుకంటే ఫెస్టివల్ ఏం చేసుకోను కదా, అందుకనేసి ఇంకా మీతో ఏం షేర్ చేసుకోను అనమాట. దానికంటూ కొనుక్కున్నాను అన్నట్టుగా. నిజంగా చెప్పాలంటే ఆ మనీతో ఇంకేం కొనుక్కోను అనమాట, అలాగే ఎత్తి పెట్టేసుకొని ఉంటాను. కానీ ఈసారి మాత్రం యాపీకి మాత్రం షాపింగ్ చేశాను. నేనేం తీసుకోలేదు, టెడ్డీకి కూడా ఇంకేం తీసుకోలేదు. దర్శనాన్ని మాత్రము తీసుకో బాబా ప్లీజ్, ఏదో ఒకటి షాపింగ్ చేసుకో బాబా అనేసి అన్నాను. మరేమో ఇంకా అప్పటికి మాత్రం చేయలేదు. ఇంకా యాపీకి ఒక్క ఎగ్జామ్ ఏమో ఉంది, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు జిమ్నాస్టిక్స్ లో జాయిన్ చేసేస్తామా, ఎప్పుడెప్పుడు జిమ్నాస్టిక్స్ కి వెళ్దామా అనేసి వెయిట్ చేస్తుంది. అక్కడ ఇంకా జాయిన్ చేయక ముందే ఏదేదో చూసి నేర్చుకుంటా ఉంటుంది యూట్యూబ్ లో చూసి. ఇంకా ఫెస్టివల్స్ ఇలా పక్క పక్కనే వచ్చాయి అనుకోండి, భలే కష్టంగా ఉంటాయి కదా. కొంచెం గ్యాప్ అయినా ఇచ్చి రావచ్చు కదా, ఎలా చేయాలో ఏంటో, ఎలా ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ బ్లాగ్స్ మీతో షేర్ చేస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ ఫర్ నోటిఫికేషన్స్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.